హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం గెడ్డం ఎందుకు అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా సిక్కుల ఆది గురువైన నానక్ 36వ ఏటనే సన్యాసం తీసుకున్నాడు. అప్పటికి ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. భార్య చూనీదేవి, పెద్దవానికి 4 ఏళ్ల ప్రాయం, పేరు శ్రీచంద్రుడు. వాడి తమ్ముడు లక్ష్మీదాసు నెలల పిల్లవాడు. నాన్నకు సన్యాసి అయ్యి శ్మశానాల వెంట తిరుగుతూ ఉంటే చూనీదేవి తన 2 కుమారులతోనూ పుట్టింటికి వెళ్ళిపోయింది. అక్కడ ఆమె భర్తను విడిచి 24 సంవత్సరాలు గడిపింది. ఆ 24 ఏళ్లలోనూ గురునానక్ దేశమంతటా తిరిగి తన మతాన్ని వ్యాపింపజేశాడు. ఆయనకు 60వ పడి వచ్చి వృద్ధుడయ్యాక దేశాటన కట్టిపెట్టి పంజాబులోని బియాసు నది ఒడ్డున ఒక చక్కటి ఆశ్రమాన్ని నిర్మించాడు. ఆ ప్రదేశానికి ఆయన కర్తారపురం అని పేరు పెట్టాడు. కర్తారపురం అంటే విశ్వకర్త అయిన పరమేశ్వరుడు ఉండే చోటు అని అర్థం. నలుదిక్కుల నుండి అనేక మంది సాధువులు, యోగులు, శిష్యులు కర్తారపురానికి వచ్చి గురు సాన్నిధ్యంలో గడుపుతూ ఉండేవారు. ఆ శిష్యులలో కొందరు మహాధనవంతులు, జమీందారులు అయి ఉండడం వల్ల కానుకలెన్నో తెచ్చి భక్తిపూర్వకంగా గురువుకు సమర్పిస్తూ ఉండేవారు. మొదటి నుంచి గురునానక్ ధనాన్ని చిల్ల పెంకుతో సమానంగా చూసే పరమ వేదాంతి అన్నమాట. వచ్చిన డబ్బు మొత్తాన్ని ఎప్పటికప్పుడు సాధువుల కోసం ఖర్చు పెట్టేసేవాడు. తన కోసం, తన పిల్లల కోసం, భార్య కోసం ఒక దమ్మిడి కూడా ఎప్పుడూ నిలబెట్టుకోలేదు. కర్తారపురంలో గురునానక్ పీఠాన్ని స్థాపించినాడని, నిత్యం శిష్యులు వచ్చి విలువైన కానుకలు అర్పించిపోతున్నారని చూనీదేవికి తెలిసింది. వెంటనే చూనీదేవి తన కుమారులైన శ్రీచంద్రుడు, లక్ష్మీదాసులను వెంట పెట్టుకొని కర్తారపురం చేరుకుంది. దయచేసి మమ్మల్ని కూడా ఈ ఆశ్రమంలో ఉండనివ్వండి అని చూనీదేవి తన భర్తను కోరింది. అందుకు గురునానక్, అందరితో పాటు మీరు ఉండవచ్చు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నాడు. కానీ వాళ్ళు అందరితో పాటు ఉండకుండా పీఠానికి సంబంధించిన వ్యవహారాల్లో పెత్తనం కలిగించుకొని రోజు వచ్చిపడే కానుకలను, ధనాన్ని పక్కన పెట్టుకోవడం ప్రారంభించారు. కొన్నాళ్లకు గురునానక్ దీన్ని కనిపెట్టాడు. చూనీదేవిని, పితృలను పిలిచి వచ్చిన సొమ్ము తీసుకుని ఖర్చు చేసే పని లెహనా అనే శిష్యుడి పైన పెట్టాను. ఆ పని ఇక నుంచి అతడొక్కడే చేయాలి. మీరు ఈ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోకూడదు అన్నాడు. ఈ మాటలకు చూనీదేవికి, శ్రీచంద్రుడికి, లక్ష్మీదాసుకి ఎంతో కష్టంగా అనిపించింది. ఆమె గురునానక్తో, పీఠంలో పెత్తనం మీ కన్న కొడుకులకు ఉండాలి గాని పరాయివాడైన లెహనాకు ఇవ్వడం న్యాయమేనా? ఏ గ్రంథంలో రాసింది ఈ న్యాయం అని అడిగింది. అప్పుడు గురునానక్, ఈ శిష్యులంతా నా కుమారులే. వీరందరిలోనూ శ్రేష్ఠుడు లెహనా. అతడే నా అనంతరం ఈ పీఠానికి అధిపతి. లెహనాకు ఉన్న యోగ్యత ఈ శ్రీచంద్రుడికి గాని, లక్ష్మీదాసుకు గాని ఏమాత్రం లేదు. ఇక్కడ అర్థం కావలసింది నా మత సూత్రాలను అర్థం చేసుకొని వాటిని నా తదనంతరం లోకంలో బోధించే శక్తి ఉండాలి. అంతేగాని రూపాయలను జాగ్రత్త పెట్టే శక్తి కాదు. కనుక మీరు ఈ విషయంలో నాకేమీ శ్రమ కలిగించకండి, నా మాటకు ఎదురు చెప్పకండి. నేనిప్పుడు ఏది చెప్పానో అదే ఖాయం చేసుకోండి అని నిర్మోహమాటంగా చెప్పేశాడు. కానీ చూనీదేవి, ఆమె కుమారులు ఎలాగైనా ఆ పీఠాధిపత్యం దక్కించుకోవాలనే ఆశతో అదే మఠంలో 10 సంవత్సరాలు గడిపేశారు. గురునానక్ 70 సంవత్సరాలు నిండాయి. ఒకనాటి ఉదయం ఆయన లెహనాను పిలిచి, రేపు రాత్రి నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాను. మన ఆశ్రమానికి వెనక మర్రి చెట్టు కింద నాకు ఒక శయ్య పరిపించు అన్నాడు. గురునానక్ మరణశయ్యపై పడుకొని భగవన్నామ స్మరణ చేసుకుంటూ మృత్యువు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో చూనీదేవి కొడుకులు వెళ్ళి పీఠాధిపత్యాన్ని తమ కుటుంబంలో నిలిపేలా చేయాలని చివరిసారిగా మళ్ళీ కోరారు. కానీ ఆయన వారు కోరిన దాన్ని అస్సలు పట్టించుకోలేదు. నా అనంతరం పీఠాధిపతి లెహనాయే. నా అనంతరం అతను అంగదుడు అనే పేరుతో సిక్కులకు గురువు అవుతాడు. ఇప్పుడు నేనేం చెప్తున్నానో అదే నా చివరి వాక్కు.
చివరి మాట అని చెప్పి నానక్ స్వర్గస్థుడయ్యాడు. గురునానక్ తదనంతరం అంగదుడు గురువై ఎల్లప్పుడూ ధ్యానం చేసుకుంటూ గురునానక్ మత సూత్రాలను శిష్యులకు బోధిస్తూ చెప్పదగిన నీతి నియమాలతో కాలం వెళ్ళపుచ్చడం మొదలుపెట్టాడు. గురునానక్ కాలంలో కంటే అంగద గురువు కాలంలో కానుకలు, ధనము మరింత ఎక్కువగా వచ్చిపడేవి. కానీ అంగద గురువు ఆ ధనానికంతటికీ అధిపతి అయి ఉండి కూడా కేవలం కొయ్య రొట్టె మాత్రమే తిని బతికేవాడు. సొమ్మంతా సాధు సంతర్పణల కోసమే కనిపెట్టేవాడు. అంగద గురువు అంటే శిష్యకోటికి గౌరవం ఎక్కువైన కొద్దీ గురునానక్ కుమారులకు మాత్రం అసూయ ఎక్కువైంది. అంగదుడి పాదాల ముందు మహారాజులు, జమీందారులు సాష్టాంగపడుతూ ఉంటే ఆ గౌరవం తమకు దక్కవలసింది కదా అనిపించేది వాళ్ళకి. మనము శిష్యుల్ని చేరదీసి గురుత్వం సంపాదిద్దాం, అప్పుడు మనకి వచ్చి పడతాయి కానుకలు, సంస్కారాలు అని శ్రీచంద్రుడు ఆలోచన చేశాడు. వెంటనే శిష్యులను చేరదీయడం మొదలుపెట్టాడు. చాలా కాలం పాటు కర్తారపురంలోనే ఉండి నానక్ మత సూత్రాలను వింటూ వచ్చాడు కనుక చిలక పలుకలకు మళ్ళీ వాటిని ఏకరువు పెడుతూ వచ్చాడు. వాటి అర్థాన్ని విప్పి చెప్పమని ఎవరైనా అడిగితే తనకు తోచిన విధంగా అవకతవక అర్థాలు చెబుతూ ఉండేవాడు. మెల్లగా అంగద గురువుకు ఈ సమాచారం తెలిసింది. గురునానక్ మతానికి శ్రీచంద్రుడి మూలాన అపచారం జరుగుతున్నదని తెలిసి కూడా గురుపుత్రుడనే ఒకే ఒక గౌరవం కొద్దీ ఊరుకున్నాడు. అలా ఊరుకోవడం చూసి శ్రీచంద్రుడు మరింత అహంకారంతో పేట్రేగిపోయేవాడు. అంగద గురువును గురించి తేలికగా చులకనగా మాట్లాడసాగాడు. అంతేకాదు, అంగదుణ్ణి ఎలాగైనా అవమానించాలి అనే దురుద్దేశంతో ఒకనాడు శిష్యుల్ని వెంటబెట్టుకొని అతను కర్తారపురానికి చేరుకున్నాడు. గురుపుత్రుడు వచ్చాడనగానే అంగద గురువు లేచి ఎదురు వెళ్ళి గురునానకునకు ఏ విధంగా నమస్కరిస్తాడో అదే విధంగా శ్రీచంద్రుడికి కూడా సాష్టాంగపడి గౌరవించాడు. అహంకారంతో వచ్చిన శ్రీచంద్రుడికి అంత వినయంగా ప్రవర్తించిన అంగద గురువును ఏ విధంగా అవమానించాలో తోచింది కాదు. సాష్టాంగపడి లేస్తూ ఉంటే అంగద గురువు యొక్క పొడవాటి గడ్డం శ్రీచంద్రునికి కనబడి అతను వెంటనే, ఏమయ్యా, గడ్డాన్ని అంత పొడుగ్గా పెంచావు అని హేళన చేశాడు. అప్పుడు అంగద గురువు అతి వినయంతో, గురుపుత్రుల పాదరక్షల మీది ధూళిని తుడిచివేయడానికి ఈ గడ్డాన్ని అంత పొడుగ్గా పెంచాను అన్నాడు. ఈ మాటలు వినేసరికి శ్రీచంద్రునికే సిగ్గు వేసింది. అతని వెంట వచ్చిన శిష్యులు అంగద గురువు గొప్పతనాన్ని గ్రహించి శ్రీచంద్రుణ్ణి వదిలేసి కర్తారపురంలోనే ఆగిపోయారు. ఆ రోజు నుంచి ఇక శ్రీచంద్రుడు, అతని తమ్ముడు లక్ష్మీదాసు పీఠాధిపత్యం మీద ఆశ వదులుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.